ముగ్గురు కాంపిటీటర్స్ గురు. ఒకటి ఫోక్స్ వ్యాగన్ పోలో, 2 హ్యుండాయ్ i20, థర్డ్ ఫోర్డ్ ఫిగో. మిగిలిన ఇద్దరు డిస్కంటిన్యూ అయిపోయారు ఇండియాలో. ఇప్పటికీ ఆ లెజెండ్ అంతే ఉంది. సో అలాంటి i20ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అయితే ఈ i20 వచ్చేసరికి నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చింది 2014 మోడల్ ఆస్ట్రా వేరియంట్ అనమాట. అంటే ఒక రకంగా చెప్తే ఇది టాప్ ఎండ్ అనొచ్చు. ఈరోజు మనం ఈ వెహికల్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాము. ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ముందుగా ఈ 2014లో వచ్చిన i20 డిజైన్ అనేది మిగిలిన డిజైన్స్ కంటే ఇది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. చాలా చాలా మినిమలిస్టిక్ డిజైన్గా అనిపిస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్ బంపర్ అవ్వచ్చు, హెడ్ లైట్స్ అవ్వచ్చు, బ్యానెట్ అవ్వచ్చు, లేదంటే టాప్ అవ్వచ్చు, ఇన్క్లూడింగ్ అలాయ్ వీల్స్ డిజైన్ కూడా ఇందులో చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. అయితే ఇందులో మెయిన్గా హెడ్ లైట్స్ చూడొచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడున్న i20 కంటే నాకైతే పర్సనల్గా ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్ మాత్రమే కాదు, ఈ ఫ్రంట్ గ్రిల్ కానీ టోటల్ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బ్యానెట్ అయితే ఎక్సలెంట్. ఇంకా తర్వాత ఓవరాల్గా మనం ఇప్పుడు ఈ i20లో చూసేసరికి ఇప్పుడు వస్తున్న కార్స్లో మనం ఇక్కడ టాప్ని మనం ఇలా కొంచెం పుష్ చేస్తే మనకు కొంచెం లైట్ మెటీరియల్ అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇందులో మాత్రం చాలా హెవీ మెటీరియల్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ డోర్స్ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ థడ్ సౌండ్ ఉంటుంది. అంటే అక్కడే మనకి కారు యొక్క బిల్డ్ క్వాలిటీ క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ మనం ఈ వెహికల్ని కొంచెం ప్రీమియంగా చూపించడానికి వాళ్ళు అక్కడక్కడ క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు, అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఓనర్ గారు కొంచెం ఇక్కడ దీనికి అడ్జస్ట్మెంట్ అంటే రెడ్ కలర్ కొంచెం స్పోర్టీగా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు. అది కూడా వెహికల్కి కొంచెం ఎక్స్ట్రా లుక్ని ఇచ్చింది. అయితే ఇంకా మనం టైల్ సెక్షన్కి వెనక వైపుకి వస్తే చూడొచ్చు, మనం ఈ టైల్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, చాలా ప్రీమియంగా. అంటే 2014లోనే ఇంత మోడర్న్గా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక పైన స్పాయిలర్ లాంటివి చూడొచ్చు. షార్క్ ఫిన్ యాంటీనా లేదు, ఇది కొంచెం బాగాలేదు అంతగా. సో ఇట్స్ ఓకే. దెన్ ఇక్కడ మనం నీట్గా ప్లేస్ చేసిన హోండాయ్ లోగో, రేర్ సైడ్ కెమెరా. దీనిలో 360 కెమెరా ఉండదు, ఎందుకంటే 2014 కాబట్టి. ఇందులో ఫ్యూచర్స్ కాదు, ఈ కార్లో మనం పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆస్ట్రా వేరియంట్కి సంబంధించిన బ్యాడ్జింగ్ మనం చూస్తాము, CRDI, అంటే ఇది డీజిల్ ఇంజన్. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ లుక్ చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు వస్తున్న i20 కంటే నాకు పర్సనల్గా అయితే 2014, 15, 16 వరకు వచ్చిన i20s చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా మనం ఇది నార్మల్ ఒక ఫ్యామిలీకి డీసెంట్గా సరిపోయే వెహికల్ కాబట్టి ఇక్కడ ఎన్ఎఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక స్పేర్ వీల్ కూడా ఉంది. సో నార్మల్గా ఒక ఫ్యామిలీకి అయితే ఈ బూట్ బాగా సెట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక LED ల్యాంప్ కూడా ఇచ్చారు. అంటే 14లోనే ఇప్పుడు వస్తున్న కార్స్ కూడా కొన్ని ఇక్కడ ల్యాంప్ లేదు. ఇది కొంచెం మంచిగా కన్వీనియంట్ గా ఉంది. క్లోజ్ చేద్దాం. ఒక్కసారి వెహికల్ ని మనం రేర్ సీట్ కంఫర్ట్ ఏంటి, లేదు ఫ్రంట్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఏంది, అది కూడా ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఈ డోర్ అయితే ఆల్మోస్ట్ అంటే 90 degrees కాదు, కానీ చాలా వరకు ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక నార్మల్ ఫ్యామిలీకి సరిపోయే వెహికల్ కాబట్టి రేర్ సీట్ లో కూడా డీసెంట్ కంఫర్ట్ ఉంటుంది. టై సపోర్ట్ కూడా బాగుంది. కొంచెం హైట్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు, ఇక్కడ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న హంప్ ఉంది మధ్యలో, అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దాంతోపాటు ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వెనక మనకి రేర్ సైడ్ AC వెంట్స్ కూడా ఇచ్చారు. అంటే ఓవరాల్ గా క్యాబిన్ మొత్తం AC చిల్లింగ్ అనేది ఈవెన్ గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కోల్డ్ గా లేదంటే రేర్ సైడ్ హాట్ గా అలా ఉండదు. ఇక్కడ కూడా AC వెంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చితే ఇంకా బాగుండేది. సో హెడ్ రూమ్ కూడా డీసెంట్ గా ఉంది. లెగ్ రూమ్ అయితే సఫిషియంట్. ఫ్రంట్ సైడ్ కూడా చూడొచ్చు, మనం ఆల్మోస్ట్ ఫ్రంట్ సీట్స్ ని వెనక్కి అనేసాము. మన హైట్ కూడా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. దాంతోపాటు హెడ్ రూమ్ కూడా డీసెంట్ గా ఉంది. సో 3 passengers మేనేజబుల్ చేయొచ్చు. లాంగ్ డ్రైవ్స్ కూడా అంత కంఫర్ట్ కాదు, బట్ 2 passengers అయితే హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు రేర్ సీట్ లో. ఇప్పుడు i20 ఆస్ట్రాలో వచ్చేసరికి 1.4 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ 90 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ స్పీడ్ కూడా ఈ వెహికల్ అప్రాక్సిమేట్లీ 180 to 190 కిలోమీటర్స్ వెళ్తుంది. అయితే కంపెనీ క్లైమ్ చేస్తున్న మైలేజ్ వచ్చేసరికి 20 to 23 కిలోమీటర్స్ అంటున్నారు. i20 ఆస్ట్రాలో వచ్చేసరికి 1.4 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 19 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈ వెహికల్ టాప్ స్పీడ్ కూడా మనం 180 నుంచి 190 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది.
ఈ వెహికల్ మనకి ఏంటంటే సిటీస్ కానీ లేదంటే నార్మల్ గా హైవే యూసేజ్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది. సో రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళడానికి లేదంటే వీకెండ్ ట్రిప్స్ వెళ్ళడానికి చాలా బాగా కన్వీనియంట్ గా ఉంటుంది. సో పార్కింగ్ కూడా చాలా ఈజీ అన్నమాట. అయితే ఈ వెహికల్ వచ్చేసరికి ఆ, ఇది 2014 మోడల్. ఓనర్స్ వచ్చేసరికి ఈ వెహికల్ ని సేల్ కి పెట్టారు. దీని ప్రైస్ అంటే ఈ వెహికల్ రిలీజ్ అయినప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 12 to 13 lakhs ఉండింది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి దీన్ని 4,48,000 కి దీన్ని సేల్ లో పెట్టారు. ఈ కార్ అయితే ఇప్పుడు నెల్లూరులో ఉన్న రాము కార్స్ అనే దగ్గర, నెల్లూరులో ఉన్న రాము కార్స్ అనే వాళ్ళ దగ్గర ఇది అవైలబుల్ గా ఉంది. ఎవరైనా ఈ కారు గురించి డీటెయిల్స్ కావాలన్నా లేదంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేయాలన్నా కూడా నెల్లూరులో బుజ్జిబుజ్జి నెల్లూరులో ఉన్న రాము కార్స్ షోరూమ్ కి రీచ్ అవ్వండి. అక్కడ ఈ కార్ని మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. దాంతోపాటు టెస్ట్ రైడ్ మాత్రమే కాదు, నెల్లూరులో ఉన్న హ్యుండై షోరూమ్ కి ఈ కార్ని తీసుకెళ్లొచ్చు. అక్కడ సర్టిఫైడ్ టెక్నీషియన్ తో ఈ కార్ని మీరు చెక్ చేయించుకోవచ్చు. అక్కడ మీరు ప్రైజింగ్ కోడ్ తీసుకునైనా ఈ కార్ని మీరు కావాలంటే తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇవాళ రేపు వస్తున్న కార్స్ లో అన్నెసరీ కర్వ్స్ కానీ అన్నెసరీ డిజైన్స్ లేదంటే ఎక్స్ట్రా సెన్సార్స్ ఇవన్నీ ఉంటున్నాయి. ఫ్యూచర్ లో ఇప్పుడు వస్తున్న కార్స్ ఏంటంటే మనం ఏదైనా సర్వీస్ చేయాలంటే కంపల్సరీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. బట్ ఇలాంటి లెజెండరీ కార్స్ మాత్రం ఎనీ వన్ కెన్ రిపేర్. ఈవెన్ మెకానిక్స్ కూడా ఇలాంటి కార్స్ ని లైక్ చేస్తారు, ఎందుకంటే వీటిని ఎవరైనా రిపేర్ చేయగలరు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నార్మల్ గా మనం ఒక ప్రీమియం 2 వీలర్ ఏదైనా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కానీ లేదంటే అలాంటి బైక్స్ ని ఎంత ఈజీగా మనం మెయింటైన్ చేస్తామో అదే మెయింటెనెన్స్ తో ఈ కార్ ని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ కార్ ఒకసారి రైడ్ చేద్దాము. i20లో రేర్ రివర్స్ గేర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అంటే మనం పుష్ చేసి ఫస్ట్ గేర్ డైరెక్షన్ లో తీసుకోవాలి. సో స్టార్ట్ చేసాం. మనం ఇప్పుడు ఫస్ట్ గేర్ లో ఉన్నాం. ఒక నిమిషం, ఇది ఫస్ట్ లో ఉందా? ఓకే, డన్. గేర్ పొజిషన్ ఉందా ఇందులో? ఓకే, చూసారా ఇప్పుడు ఫస్ట్ గేర్ లో ఉన్నాము. ఇది జస్ట్ అంటే వెహికల్ మనం డ్రైవ్ చేస్తుంది డీజిల్ వెర్షన్. ఇప్పుడు నేను సెకండ్ గేర్ థర్డ్ గేర్ లో ఉన్నాను. వెహికల్ రెస్పాన్స్ ఎలా ఉందంటే మన పెట్రోల్ కార్స్ ఎలా అయితే ఇంజన్స్ రెస్పాండ్ అవుతుంటాయో అంత ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉందన్నమాట. ఈ వెహికల్ టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు మీరు. ఇది నెల్లూరులో వచ్చేసరికి రాము కార్స్ వాళ్ళ దగ్గర ఉంది, టెస్ట్ రైడ్ చేయొచ్చు. ఇది ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరు దీన్ని షోరూమ్ కి తీసుకెళ్లొచ్చు. అక్కడ టెక్నీషియన్స్ తోటి దీన్ని మీరు టెస్ట్ చేయించుకొని ఈ వెహికల్ ని తీసుకోవచ్చు. సో ఎప్పటికైనా పాత కార్లే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇందులో ఉన్న బిల్డ్ క్వాలిటీ కానీ ఇంత పర్ఫార్మెన్స్ కానీ, మనం కొత్తగా వస్తున్న కార్స్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే BS2, BS3, BS6 నార్మ్స్ ఉంటాయి వాటికి. ఈ పాత కార్స్ కి అలాంటి ఇబ్బందులు లేవు. ఇవి ప్యూర్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్స్ అన్నమాట. మీరైతే రియల్ గా డ్రైవింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే కొత్త కార్స్ కంటే ఎక్కడైనా కావచ్చు సెకండ్స్ లో కొంచెం మంచి టెక్నీషియన్ దగ్గర చూపించుకొని లేదంటే మంచి కార్ వెండర్స్ దగ్గర చూసైనా మీరు ఇలాంటి కార్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం కొత్త కార్స్ తీసుకున్నామంటే ఏ కార్ ని మీరు తీసుకోవాలన్నా మినిమం 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో 10 lakhs అనేది ఏంటంటే ఇప్పుడు విన్నంత ఈజీ కాదు. ఎవ్రీ మంత్ మనం EMIs కట్టాలి. దాని బదులు వన్ టైం సెటిల్మెంట్ లాగా జస్ట్ ఒక 4-5 lakhs లో మంచి ప్రీ ఓన్డ్ సర్టిఫైడ్ కార్స్ ని తీసుకుంటే మీరు 1-2 సార్లు చెక్ చేయించుకొని తీసుకోండి. ఇప్పుడు ఇది మనకి అప్రాక్సిమేట్లీ 4.5 lakhs కి కార్ వస్తుంది. 20-22 మైలేజ్ వస్తుంది. డీజిల్ కారు, లాంగ్ లైఫ్ పార్ట్నర్ లాగా మీరు దీన్ని వాడేసుకోవచ్చు. సో వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. రైడ్ చేస్తున్నప్పుడు నీకు ఒక పెట్రోల్ కార్ కాదు కదా, నేను ఈవీస్ కూడా రైడ్ చేశాను. ఈవీస్ ఎంత షార్ప్ గా పికప్ ని రీచ్ అవుతాయో అంత షార్ప్ గా ఉంది. అంటే నేను ఇంతకుముందు i20ని అంటే కొంచెం తక్కువ అంచనా వేసాను, బట్ రైడ్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా రైడ్ చేశాను, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సెకండ్ థర్డ్ గేర్ అయితే చాలా స్వీట్ గా ఉంటాయి అన్నమాట. మీకు అసలు వెహికల్ అయితే చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంటది. మీరు హ్యాపీగా హైవేస్ లో ఒక 80 నుంచి 100-120 కిలోమీటర్ స్పీడ్ అయితే హ్యాపీగా ఈ వెహికల్ లో క్రూజ్ చేయొచ్చు. సో ఎవరైనా అంటే ఆల్రెడీ ఒక పెద్ద కార్ ఉండి నార్మల్ డే టు డే రెగ్యులర్
యూసేజ్ కోసం ఒక కారు కావాలి, ఆ కార్ని పెద్ద కార్ని అన్ని పనులకు యూజ్ చేయలేరు అనుకున్నా కూడా ఇలాంటి ఒక కార్ని మనం కన్సిడర్ చేయొచ్చు. లేదంటే కొంచెం బడ్జెట్ లో ప్రీమియం కార్ కావాలి, సేఫ్టీ పరంగా కూడా బాగుండాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి కార్స్ చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మనం హ్యుండై i20 2014 ఆస్టా టాప్ అండ్ వేరియంట్ గురించి చేసిన డీటెయిల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.